లోకంలో నేను కలుస్తాను అని అన్నారు. అద్భుతమైన వచనం. రెండో మాట దొరగారు ఏమన్నారంటే చాలా ప్రాముఖ్యమైన ఆయన, భూలోకంలో ఉన్న ఈ శ్రమల నుంచి దేవుడు విముక్తి చేశాడు, తనలోనికి తీసుకున్నాడు. మరి నాన్నగారు చివరి దినాల్లో నన్ను మందులు తెమ్మనేవారు, హాస్పిటల్కి తీసుకెళ్ళమనేవారు. చాలా బాధ భయం వేసుకొచ్చేసారు, చాలా మందులు వాడేవారు. అన్ని మందులు ఏంటి డాడీ అన్నాను. ఒకసారి డాడీ ఏంటి మీరు అది మందు వాడుతున్నారంటే, అది షుగర్ టాబ్లెట్ రా కాదు, అది టాంటజోల్ అంటే కడుపు నొప్పి సంబంధించి పరగడుపు నేర్చుకుంటారు రెడ్డి అని అన్నాను. అలాగా నేను చాలా వేదన వచ్చింది, దేవుడు విముక్తి చేశాడని అన్నారు. అయితే చివరిలో ముగింపులో నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, నువ్వు ఎంత చదువుకున్నావో ఎంత సంపాదించావు అని కాదు, కానీ ఎంత దేవుని సేవ చేసావు, ఎంతమంది పేదలకి సేవకులు సేవ చేసావు, సహాయం చేసావు, ఎంతమంది పేదలకు నువ్వు సహాయం చేసావు అనేది నాన్నగారు అదే చెప్పేవారు మాకు. సేవ నిమిత్తం ఎక్కువ ఆయన చెప్పేవారు మాకు. మరి ఆ విషయంలో అన్నయ్య గారు అనేక మంది పేదలకి మరి కోట్ల రూపాయలు ఆయన సహాయం చేశారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎంత సంపాదించావు అనేది కాదు, నువ్వు నేను ప్రభువుకి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎంతమంది పేదలు సహాయం చేసావు, ఎంతమందికి స్వార్థ ప్రకటించావు, చాలా ప్రాముఖ్యమైన. ముసలోళ్ళ వైపు చేస్తానంటే ఎవడో పట్టించుకోడు. నాన్నగారి దగ్గర నేను అదే నేర్చుకున్నాను, ఏంటంటే స్వార్థ ప్రకటించాలి, పేదలకి సహాయం చేయాలి. ఎంతమంది సహాయం చేసావు, ఎంతమంది పేద సేవకులను సహాయం చేసావు, అది చాలా ప్రాముఖ్యమైన. దేవుడు మమ్మల్ని దీవించును కాక. ఆమె అసలు ఎంత పండగ అంటే పెద్దమ్మలక్క చిన్నమ్మలక్క పెద్ద బాబా అన్ని వాళ్ళకి తక్కువ, కానీ అలా నలుగురు వచ్చినప్పుడు అమ్మకి చాలా సంతోషం అయిపోయింది. కానీ ఆవిడ ఎక్కువగా నాకు తెలిసి కుమారుడి కోసం తెల్లవారుజామున ప్రార్థన చేయదండి. ఆ ప్రార్థన దేవుల్ని ఆయన్ని ఇలా నిలబెట్టాయండి, మీ అందరిని ఇలా నిలబెట్టాయని నేను నమ్ముతానండి ఎప్పటికీ. అసలు కొడుకుగా తల్లిని కానీ తండ్రిని కానీ సన్మానించాలంటే ఆయన ద్వారానే నేర్చుకోవాలండి. మరి తల్లిదండ్రులు ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే ఆ టైంలో ఫోన్లు లేవు, ఏమి లేవు, కానీ అర్ధరాత్రైనా సరే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి చూసుకున్నాడండి ఆయన. ఇప్పుడు కూడా ఆయన చనిపోక ముందు కూడా తల్లిదండ్రులు ఒకవేళ ఆయన సమాధి ఇష్ట రోజున కూడా వచ్చి తల్లిదండ్రులు మర్చిపోకుండా, అమ్మ నేను రాలేనేమో మీరే చూసుకోవాలి అనేసి, మేము ఇక్కడ 10 years నుంచి ఉంటున్నారు తమ్ముడు ధర్మవరం, ఆ సమాధులు కూడా మర్చిపోనంత కుమారుడండి ఆయన. మరి ఆయన చేసే ప్రతి పని మాకు గుర్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్ ఇయర్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ మరి తన తల్లి అయితే ఎప్పుడు చెప్పేది, నా కొడుకు మిలిటరీకి వెళ్ళాలి, కానీ దేవునికి నేను మొక్కుకున్నాను, ఆ మొక్కుబడిని బట్టి ఆయన పాస్టర్ అయ్యాడు అని చెప్పేది. ప్రతి చిన్న విషయం మునమ్మ గారు చెప్పి, ఆవిడ ఎప్పుడు ప్రార్థనలో కొడుకు గురించి మరి కొడుకుల యొక్క కుమారుల గురించి ప్రార్థన చేసేదండి. అలాంటి ప్రార్థన మరి ఏ తల్లిదండ్రులు చేస్తున్నారో లేదో కానీ నాకు తెలియదు, కానివ్వండి నేనైతే నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నుండి. మరి అదే ప్రార్థన తన కుమారుడు చేసే ప్రతి విషయంలోనే ఆయనకి సక్సెస్ వచ్చిందని నేను నమ్ముతానండి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను సంతోషంగా వందనాలు చెప్తున్నానండి. చాలా సంతోషం. ఈ సమయంలో మరి సాగర్ గారు, విద్యాసాగర్ గారు ఉన్నారు, వారు కూడా రాజమండ్రి నుంచి వచ్చారు. సారథి గారు, సారథి గారు ఉన్నారు. మరి జాన్సన్ నాన్న గారు దేవుని దగ్గర వెళ్ళారని నాకు కొన్ని దినాల క్రితం తెలిసింది. అప్పుడు నేను ఇక్కడ ఇండియాలో లేదు, రాలేకపోయాను. మరి మా నాన్నగారు, పెద్దనాన్నగారు, జాన్సన్ నాన్నగారు ఎప్పుడు కూడా కలిసి ఒక వాళ్ళ సంతానంలోలే వాళ్ళు ఎంతో ఐక్యతతో ప్రేమతో ఉండేవారు. చిన్నప్పుడు అవన్నీ మేము మా కళ్ళతో చూసాం. మరి ఆ విధంగా ఆ తర్వాత నాకు గుర్తున్నది జాన్సన్ నాన్న గారు ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఫౌండర్గా, డైరెక్టర్గా వారు మరి సేవ చేస్తూ మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని మరి
ఆ బరువు తొందరముట్టింది అన్నట్టుగా వారు జీవితకాలం అంతా కూడా యేసయ్య సేవ చేస్తూ మరి మా కుటుంబాల్లో నాకెంతో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై 4 fathers. వారు యేసయ్య సేవ చేసి మరి అనేక మంది సేవకులకు సహాయం చేయడం, అనాథలకు, పేదవారికి, విధవరాండ్రకు సహాయం చేయడం, అనేక రీతులుగా అనేక మందిని బలపరిచి మరి వారి జీవితకాలంలో యేసయ్య సేవ, అదేవిధంగా తోటి మానవులకు సేవ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆ లెగసీని, ఆ యొక్క పరిచర్యను వారి యొక్క పిల్లలు వారంతా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మరి మా కుటుంబాల్లో దేవుడు మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా ఆయన సేవలో మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. సో ఐఎమ్ గ్లాడ్. నేను ఇక్కడ రావడానికి చాలా సంతోషమైంది. చాలా రకరకాల పనుల్లో కాన్ఫరెన్స్లు ఉన్నాయి, దేవుడు ఇక్కడ నన్ను తీసుకొచ్చాడు. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. అండ్ ఐ జస్ట్ వాంట్ సే మా శాస్త్రి, మా బ్రదర్ కూడా దేవుని దగ్గర, మా నాన్నగారు వీళ్ళంతా వెళ్ళిపోయారు. కొందరు వెళ్ళిపోయారు, కొందరు వెళ్ళిపోతున్నారు. మన ముందు చాలా పెద్ద పని ఉంది. అది మనం కొనసాగించాలి. ఎప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం, కానీ ఆయనను జీవితం అంతం వరకు, ముగింపు వరకు నమ్మకంగా సేవించడం అది గొప్ప ధన్యత. మా చిన్నాన్నగారు ఆ విధంగా మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకుని ఆఖరి దినం వరకు యేసయ్యను సేవించారు. కాబట్టి ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ వెరీ ప్రౌడ్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై చిన్నాన్నగారు. థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారు. చిన్నాన్నగారు చివరి వరకు దైవ సేవలోనే వారి జీవితాన్ని కొనసాగించారు. అందుకు సంతోషంగా ఉంది, మనిషి లేకపోవడం బాధగా ఉంది. సో అయినప్పటికీ జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక. తెస్సలోనికలో ఉన్నటువంటి ఒక సంఘము, తెస్సలోనిక అనేటువంటి ప్రదేశం ఉన్నటువంటి సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నటువంటి ఉత్తరం యొక్క ఉత్తరం. ఇక ఉత్తరముకి దానికి బ్యాక్గ్రౌండ్, దానికి ఉన్నటువంటి వెనకాల జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము పలు శ్రమల గుండగా వెళుతూ ఉన్నది. అనేకమైనటువంటి కష్టములు, వాళ్ళలో కొంతమంది సంహరింపబడుతున్నారు, కొంతమంది చెరసాలలో వేయబడుతున్నారు, కొంతమంది అనేక రకముల ఇబ్బందులు, కొంతమంది వెలివేయబడుతూ ఉన్నారు, కొంతమంది అనేక రకముల సమస్యల గుండగా సంఘము వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమంది హతసాక్షులుగా మారిపోతున్నారు. అంటే క్రీస్తుని నమ్మినందుకు చంపివేయబడుతున్నారు. కొంతమంది చెరసాలలో వేయబడ్డారు, వాళ్ళు బ్రతికి ఉన్నారో లేదో తెలియదు. కొంతమంది వయసు పెరిగి చనిపోతూ ఉన్నారు. వారిలో అనేక మంది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘము వేదనకి గురి అయ్యి ఏం జరుగుతుందో తెలియక వారికి ప్రకటింపబడినటువంటి సువార్త ప్రకారముగా వారు నిత్యముగా పరలోకములకు చేరేరో లేదో అన్నటువంటి సందేహములతోటి వారు అపోస్తులైనటువంటి పౌలుకి ఒక ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి అడుగుతున్నారు, అయ్యా మాలో అనేక మంది నిద్రించుచున్నారు, మాలో అనేక మంది మాకు కనిపించకుండా పోతున్నారు, హతసాక్షులుగా మారిపోతున్నారు, మాకు ఎంతో వేదన కలుగుతుంది, మాకు కన్నీరు వస్తుంది, బాధ కలుగుతున్నది, ఏంటి దీనికి సమాధానము అని అడిగితే వారిని ధైర్యపరచడానికి వారికి ఆదరణ మాటలు రాస్తున్నాడు పౌలు. రాస్తూ అంటాడు ఇక్కడ 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. సహోదరులారా అని పిలిచి వారితో అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. ఇతరులకి నిరీక్షణ లేదు, లోకంలో ఉన్నటువంటి వారికి నిరీక్షణ లేదు, మళ్ళీ ఇంకోసారి కలుసుకుంటాము అనేటువంటి నిరీక్షణ వారికి లేదు గనక వారు దుఃఖపడుతూ ఉంటారు. మీరు దుఃఖపడవద్దు. అయితే వారిని ఆదరించుకోమని ఒక మాటను చెప్తూ ఉన్నాడు. ఈ చివరిలోనికి వచ్చేటప్పటికి అంటాడు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోనండి. ఏమిటా మాట అని అంటే, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకోనండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానివ్వండి, ఈ కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి వారందరికీ కూడా మన క్రైస్తవ జీవితమునకు మూలం ఏమిటి అని అంటే, సదాకాలము మనము ప్రభువుతో ఉండబోతూ ఉన్నాము.
మన నిరీక్షణకు ఆధారం ఏమిటి అని అంటే మనం సదాకాలము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో ఉండబోతూ ఉన్నాము. అయ్యా, మేము క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం కదా, మా కుటుంబాలను ఎదిరించిన దేవుని నమ్ముకున్నాం కదా, మా పరిస్థితులు బాగోకపోయినా సరే మేము ఆయన అనుసరిస్తూ ఉన్నాం కదా, ఏంటి అని అంటే మనమందరము కూడా ప్రభువుతో సదాకాలము ఉండబోతున్నాము. ఇదే మన నిరీక్షణకు ఆధారము. అంటే ఈ రోజున నిన్ను నన్ను మనందరినీ కూడా ధైర్యపరిచేది, ఈ కుటుంబం కూడా ధైర్యపరిచేది ఏంటి అంటే ఒకటే ఒక నిరీక్షణ, మనం ప్రభువుతో ఉండబోతున్నాం. ఈ రోజున మన మధ్యన దేశభక్తుల జాన్ బాబు గారు, మా చిన్నాన్న గారు, వారు ప్రభుతో ఉండడానికి వెళ్ళారు. మనమందరము కూడా అదే యాత్ర కొనసాగిస్తూ ఉన్నాము. అలాగే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధికి చేరుకోబోతున్నాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇది సంతోషమే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాస్తుంటుంది, మన శరీరం అంట శిథిలమైపోతుందంట. కాలము గడుచుతున్న కొద్ది మన శరీరము శిథిలమైపోతుంది. ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఎంత చక్కని ఆహారం తీసుకున్నా, ఎంతగా వ్యాయామాలు చేసుకుని మన శరీరాన్ని, మన బలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మన శరీరము ఉండే కొద్ది ఏమైపోతుందంట, శిథిలమైపోతుందంట. అంతే కదండి, మనము ఎప్పుడెప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామా అని మూలుగుతూ ఉన్నామంట. మన శరీరంలో మన ఆత్మ మూలుగుతూ ఉన్నదంట. ప్రభువైనటువంటి యేసు క్రీస్తుతో ఉండడం అనేది మన నిరీక్షణ విషయంలో గొప్ప గమ్యస్థానమై ఉన్నది. నేను నమ్ముతాను క్రైస్తవ జీవితానికి 3 దశలు ఉన్నాయని. ఒకటి ప్రారంభ దశ, రెండోది కొనసాగించేటువంటి దశ, మూడోది ముగించేటువంటి దశ. చాలా మంది చాలా చక్కగా ప్రారంభిస్తారు, కొంతమంది కష్టంగా ప్రారంభిస్తారు. కొంతమంది మొదటి తరం క్రైస్తవులు ఉన్నట్లయితే జాన్ బాబు అంకుల్ గారి లాగా మొదటి తరం క్రైస్తవులు ఉన్నట్లయితే వాళ్ళు ఎంతో వేదన, వారి కుటుంబాలు సహకరించక, అన్నదమ్ములు సహకరించక ఒక్కోసారి ఎంతో వేదనను అనుభవిస్తూ అంటే వెలివేయబడుతూ కూడా క్రీస్తుని అంగీకరించి అనుసరించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అది ప్రారంభ దశ. కొంతమంది తేలికగా ప్రారంభిస్తారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారికి కొంచెం తేలిక. క్రీస్తుని గురించి తెలిసినటువంటి తల్లిదండ్రులు ఉండి ఆ కుటుంబంలో యవనస్తులు దేవుని నమ్ముకుంటే అది కొంచెము తేలిక. కానీ క్రీస్తుని గురించి తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినట్లయితే, దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నటువంటి వారి యొక్క కుటుంబం నుంచి వచ్చినట్లయితే అది చాలా వేదనకరమైనటువంటి ప్రారంభము. కానీ ప్రారంభించిన తర్వాత ఆ తర్వాతి దశ ఏదైతే ఉన్నదో అది కొనసాగింపు దశ. నేను అనుకుంటాను ఈ కొనసాగింపు దశ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది చాలా కష్టమైనటువంటిది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో మేము ఉండకూడదు, అది శాపకరమైనటువంటిది, అది బానిసత్వానికి సూచన, చీకటికి సూచన అని అందరూ కూడా బయటకు వచ్చేసారు. ప్రారంభ దశ. అందరూ కూడా ఒకే నమ్మకంతో, ఒకే విశ్వాసంతో, ఒకే నిరీక్షణతో వాగ్దాన దేశానికి వెళతాము అనేటువంటి ఒక గొప్ప నమ్మకంతో అందరూ కూడా బయటికి వచ్చారు. వారికి వ్యాపారాలు, వారికి గృహాలు, వారికి సమస్తమును కూడా వదిలిపెట్టుకుని వాళ్ళందరూ కూడా బయటికి వచ్చారు. ప్రారంభ దశ. తర్వాత కొనసాగింపు దశ. ఒక 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్య యాత్ర లోపల ఉన్నారు. బైబిల్లో రాసి ఉంటుందండి, వాళ్ళందరూ కూడా ఆ సముద్రపు నీళ్ళలో బాప్తిసం తీసుకున్నారంట. దేవుని యొక్క ఆత్మ చేత కమ్మబడినటువంటి మేఘముల క్రింద వారు బాప్తిసం తీసుకున్నారంట. ఒకే రకమైనటువంటి ఆహారం తీసుకున్నారంట, ఒకే రకమైనటువంటి పానీయమును వారు తీసుకున్నారంట. అతను రాసి ఉంటుంది, వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. చాలా మంది దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. కొనసాగింపు దశ చాలా కష్టం. దేవునికి వాక్యం ఉంటుంది, మన విశ్వాసమునకు కర్తయ్యను దాన్ని కొనసాగించేవాడునయ్యున్న యేసు క్రీస్తు వైపు చూచుచు మీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెముల ఓపికతో పరిగెత్తలేదు. చాలా సార్లు ఏమవుతుందో తెలుసా, మనం క్రీస్తు వైపు చూడడం మానేస్తాం, కుడి ఎడమల వైపు చూడడం ప్రారంభిస్తాం. ఏంటి పేరు ప్రఖ్యాతుల కోసము, ఆస్తి సంపదల కోసము, లేకపోతే పరువు కోసము, లేకపోతే చదువుల కోసము, ఏదో ఒక కారణంతోటి మనం ఏదైతే గురితో